కుమారుడు చచ్చిపోయాడండి ఆ రాత్రి. ఐగుప్తులో ప్రతి ఇంటిలో శవం ఉందంట. అప్పుడు ఇంకా పోండి 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 అన్నాడు. ముందుగా చెప్పాడు, నాయనా ఈ ఇశ్రాయేలుతో ఎందుకు పెట్టుకుంటావయ్యా? రాజ్యం అంతా నాశనం అయిపోయింది, పంటలన్నీ నాశనం అయిపోయాయి, జంతువులు చచ్చిపోయాయి, నీళ్లు దొరకడం వల్ల కప్పలు, ఈకలు, మిడతలు, ఈ యొక్క మంచు గడ్డలు నాశనం అయిపోయిందంటే వినలేదు మనవాడు. అందుకే ఆ స్టేజ్ ఎప్పుడు కూడా రాకూడదు. ఏదైనా నష్టం జరుగుతుంటే వెంటనే అలర్ట్ అయిపోయి, ప్రభువా నేను రాంగ్ రూట్లో ఉన్నానా, అయ్యా సరిచేయి ప్రభువా, సరిచేయి ప్రభువా. తండ్రి చాలా హార్డ్గా ఉందయ్యా, లోబడి లేకుండా ఉన్నాను, నీ మార్గంలోకి వచ్చేదానికి నాకు ఈగో అడ్డం వస్తుంది ప్రభువా, నాకు ప్రైడ్ అడ్డం వస్తుంది ప్రభువా, ప్రాబ్లం ఉందయ్యా, నన్ను మార్చయ్యా, జీవనదిని నా హృదయంలోనికి ప్రవహింపు చేయి ప్రభువా, శరీరక్రియలు లయం చేయి, నిన్నే నమ్ముకున్నానయ్యా అని 4 గోడల మధ్యలో పెనుగులాడు అడుగు. నీ హృదయాన్ని దేవుడు మెత్తన చేస్తాడు. ఫరోకు పట్టినటువంటి గతి నీకు పట్టదు.